హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరుండలు చేయాలనుకుంటున్నాను. కొబ్బరుండలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొబ్బరుండలు ఈజీగా చేసుకునే విధానం నేను చూపిస్తాను ఫ్రెండ్స్. 8 కొబ్బరికాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను 8 కొబ్బరికాయలకి కేజీ బెల్లం, ఆలికలు తీసుకున్నాను. కొబ్బరికాయలని ఇలా పగలగొట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను గ్రైండర్లో అయితే కోరుతున్నాను. మీ దగ్గర కోరుకునేది ఉంటే కోరుకోండి, లేకపోతే ఇలా గ్రైండర్లో కూడా కోరుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా గ్రైండర్లో కోరుకుంటే సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా కోరుకునేటప్పుడు ఇలా మధ్యలో ఉండిపోద్ది కదా, దీన్ని ఇలా మధ్యలోంచి స్పూన్ పెట్టి తీసుకోవాలి. క్లీన్ చేసుకుంటే మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే తొందరగా అయిపోద్ది ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది. నేనైతే తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి. మధ్యలో ఇలా ముక్కలు ఉంటే తీసి పక్కన వేసేయండి. అది ఉంటే ఉండలు బాగా రావు. కరెక్ట్గా దంచాలి. అయితే తయారు చేయాలనుకుంటున్నాము కొబ్బరి ఉండల్ని. ఆ పెనంలోనే డైరెక్ట్గా వేసేసుకోవాలి మొత్తం ఐటమ్స్ కూడా. అలాగే బెల్లం అయిపోయిన తర్వాత ఆలికల పొడి కూడా వేసేసుకున్నాం. మొత్తం మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని డైరెక్ట్గా ఇంకా స్టవ్ పైన పెట్టేసుకోవడమే. ఈ మొత్తం మిశ్రమాన్ని అంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉండొచ్చినంత వరకు బాగా ఫ్రై చేసేసుకుంటే ఉండొచ్చేస్తుంది. అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడిగెట్టేస్తుంది. అడిగెట్టకుండా ఉండాలి అంటే చిన్న మంట పెట్టుకొని అలా కలుపుకోవాలి రెడీ అయినంత వరకు. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. చూడండి, గట్టితో ఇలా అంటుంటేనే ఉండ వస్తుంది కదా, అదిగో ఉండలా వస్తుంది కదా. కానీ ఎలా అంటే అలా ఉంటుంది. ఉండ రెడీ అయిపోద్ది. కంప్లీట్ అయిపోయింది. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చేసేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చేసుకుంటే బాగుంటాయి, బిగ్స్గా వస్తాయి, నిల్వ కూడా ఉంటాయి కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే రెడీ కొబ్బరి ఉండలు. చాలా ఈజీగా చేసే పద్ధతి ఇది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎలా వచ్చాయో అనేది మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.